పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, బలం మీ చేతుల్లో ఉంది, డబ్బు మీ చేతుల్లో ఉంది, మా దగ్గర నుంచి తీసుకున్న సంఖ్య మీ చేతుల్లో ఉంది, 8 మంది చేతుల్లో ఉంది. అయినా మా 11 మంది నెల్లూరు నగరంలో ఉన్నారు. అయినా మీ వాళ్ళందరినీ తీసుకుని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు చూసారా? అక్కడే వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. ఇది చాలాదా మా నైతిక విజయానికి? మేమెళ్ళి మా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరంలే. మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని, మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని. కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుటిన క్యాంపులకు పరిగెత్తి పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్ల. దయచేసి పోలీసుల్ని నన్ను క్షమించమని అడుగుతున్నా, ఒకవేళ మీకు పొరపాటు అండి. కానీ బాధేస్తుంది సార్, బాధేస్తుంది. దాని మీద నా మీద కేసు పెట్టచ్చు, రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలకు వచ్చేదానికి. కానీ ఒక్కటైతే చెప్తున్నాం, మీరు ఎంతమందినైనా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే, మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే, అది చాలబ్బా వైసీపీ వాడు పవర్ అంటే. ఆ ధైర్యం చాలు. ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్నా, మాకు సంఖ్య ఎక్కువ ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది. మాకు 12, మీరు 41 అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి, మాకు లేవు. అయినా హుటాహుటని ఈరోజు 6:30కి పాండిచేరి, 13 నుంచి గోవా. ఇది మీ పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది. కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మాతో వచ్చే వాళ్ళకి, మాతో ఉండే వాళ్ళకి, రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మాతో నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం. అది నేనవచ్చు, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్లో ఉన్న విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జి కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం. ఈరోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు. ఈరోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే మాతో నడుస్తూ ఉన్నారు. ఈరోజు మా కోసం జైలుకి వెళ్ళేదానికి కూడా సిద్ధపడి ఉన్నారు, జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు, రౌడీ షీట్లు పెట్టి కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది మాకు కనిపించకపోవచ్చు, కానీ మేము అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది. వాళ్ళ రుణం కూడా ఎవరు రుణమో అర్థమైంటాలా, మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది. ఎవరు గొప్పోలం కాదు, ఎవరు తక్కువలు కాదు. కాలం అనేది ఈరోజు వాళ్ళది, రేపు మనది. ఈరోజు మీకు ఉంది, మీ కాలం ఉంది. మీరేమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మీరేమి చేసినా ఆట ఆడుతుంది, మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది, మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు రేపు మా రోజు 29లో కూడా వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీకు గెలిపించుకొని తీసుకోండి, కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేటర్లను మార్చుకున్నంత. మా నారాయణ గారికి చెప్తున్నాను సార్, చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థ ఉన్న వాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వంగా ఉంటుంది. కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు. ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు. ఎవడో యుద్ధం చేసి కత్తెత్తుకొని వస్తే కత్తి దొబ్బేసుకొని పోయి నేను వీరుడిని చెప్పుకోవటం అది వీరత్వం కాదు. ఎవడో కష్టపడి ఎవడో ఇది చేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే. నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు, నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు.
తప్పకుండా మంచి రోజులు వస్తాయి.